జగనన్న ఆయనే దత్తత తీసుకొని ఉండేవాడు మిమ్మల్ని అందరు మీ కంపెనీ వాళ్ళు ఎవరు తీసుకోకుండా రాలేదు కాబట్టి నేను ఒకసారి చెప్తాను వాళ్ళతో నేను మాట్లాడతాను. వాళ్ళు వచ్చి కడతామని చెప్పారా? కడతామని చెప్పి ఆపేసారు కట్టేవాడిని. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు సంబంధించి ఇళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో అనేక మంది పేదలకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం, వాటిలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ భూములు ఖాళీగా ఉంటే ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ప్రభుత్వ భూములు లేని దగ్గర ప్రజలకు అవసరమని భావించినటువంటి వాటిలో కొనుగోలు చేసి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈరోజు బ్రహ్మదేవం గ్రామ పంచాయతీకి సంబంధించి మనం ఉన్నటువంటి ప్రాంతంలో 2002లో అంటే దాదాపుగా 24 సంవత్సరాల క్రితం ఆ రోజు మండల పరిషత్ అధ్యక్షులుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి మెట్ట చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు పేదలకు సంబంధించి బ్రహ్మదేవంలో ఉండేటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఆ రోజు ఆయన అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి మరలా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సోమిరెడ్డి మంత్రి అయినాడు. అయినా సరే వాళ్ళని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈరోజు దాదాపుగా ఒక 20 సంవత్సరాల తర్వాత 2002లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నటువంటి లక్ష్యాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2022వ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి దాదాపుగా 4 ఎకరాల 57 సెంట్లు ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిలో అనేక సందర్భాలలో మట్టి తోలడం, పేదలను ఊరించడం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం తప్ప ఎక్కడా ఇళ్లు స్థలాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళకి ఇళ్లు నిర్మించినటువంటి పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో ఈరోజు దాదాపుగా ఈ 4 ఎకరాల 57 సెంట్లో నుడాకి ఏ విధంగా అయితే లేఅవుట్ వేస్తామో అదే విధంగా 137 ప్లాట్లు ఈరోజు లేఅవుట్ వేసి వాటిల్లో అందరికీ పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 9 అంకణాలు ఇళ్ల స్థలాలు కేటాయించాం. దానికి సంబంధించి దాదాపుగా 74 ఇళ్లు, 54 ఇళ్లలో మనుషులు ఉన్నారు. మరో 20 ఇళ్లు పూర్తవుతున్నాయి. కొన్ని 21 మంది కాపురాలు కూడా ఉన్నారు. వాటిలో ఇప్పటి వరకు బెల్ట్ వరకు వచ్చి ఒక 10 ఇళ్లు ఆగాయి. మిగిలినటువంటివి దాదాపుగా ఎస్టీలకి 36 ప్లాట్లు ఇస్తే వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు అనేటువంటి మస్తాన్ వాళ్ళకి ఇళ్లు కట్టించేటువంటి బాధ్యతను తీసుకుంటే ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక వనరులకి అదనంగా మరొక 15,000 రూపాయలు ఎస్టీలకి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకంగా సిఎస్ఆర్ నిధుల ద్వారా వాళ్ళకి అందజేస్తే దాదాపుగా పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ కాలనీకి సంబంధించినటువంటి ఆ ఇళ్లను అర్థాంతరంగా ఆపివేసి వాళ్ళు పాపం ఎక్కడో చెట్ల కింద చెరువు గట్టున కాలువ గట్టున నివసించేటువంటి ఆ ఎస్టీ కుటుంబాలకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇల్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇల్లు పూర్తి కాకుండానే ఆగిపోయాయి. ఈరోజు ఒక్కసారి చూస్తే పక్కన ఉన్నటువంటి లేఅవుట్ లో దాదాపుగా 1,20,000 రూపాయలకి అంకణం అమ్ముతున్నారు. అంటే నెల్లూరు కృష్ణపట్నం పోర్టు రహదారికి ఆనుకుని ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి ఈ భూమి ఈరోజు కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు ఒక్కొక్కటి 1,50,000 లెక్కన అంకణం అమ్మేటువంటి భూమిని 13 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉన్నటువంటి ఆస్తిని ఈరోజు పేదలకి ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానితో పాటు ఇళ్ల ప్లాట్లు మరికొన్ని అవసరం అని చెప్తే ఏదలవారి పాలనకు సంబంధించి దాదాపుగా 1 ఎకరా 97 సెంట్లు అక్కడ ప్రభుత్వ భూమి లేకపోతే బ్రహ్మదేవం పంచాయతీలోని హ్యామ్లెట్ ఏదలవారి పాలెంలో 22 లక్షల లెక్కన కొనుగోలు చేసి వాళ్ళు కోరుకునేటువంటి స్థలంలో దాదాపుగా 43,34,000 రూపాయలు ఆ భూ యజమానికి చెల్లించి 70 ప్లాట్లు వేశారు. దాంట్లో దాదాపుగా 44 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినటువంటి ఇళ్లు వివిధ దిశల్లో పురోగతిలో ఉన్నాయి. దానితో పాటు బ్రహ్మదేవానికి ఒకసారి నేను వచ్చినప్పుడు
కొంతమంది పాపం స్కూళ్లలో చెట్టు కింద నివసిస్తుంటే అటు వాళ్ళకు ఉండడానికి ఇబ్బందిగా ఉంది, విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది. ఉపాధ్యాయులు గ్రామస్తులు అందరూ వచ్చి ఏదికి ఎక్కడన్నా ఇళ్ల స్థలాలు ఇచ్చి తరలిస్తే బాగుంటుంది అంటే వాళ్ళందరి కోసం సచివాలయం దగ్గర ఉన్నటువంటి లేఅవుట్ లో ప్రభుత్వ భూమిలో 2 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమిని తీసుకుని లేఅవుట్ వేసి వాళ్ళకి 77 మందికి ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇళ్ల ప్లాట్లు ఇచ్చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం రాగానే నిరుపేదలైనటువంటి గిరిజనులకి ఎస్టీలకు ఇచ్చినటువంటి ఆ ఇళ్లని బలవంతంగా పెరుక్కొని దానిలో ఉన్నటువంటి రాళ్లను తొలగించేసి ఈరోజు కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మరలా తిరిగి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే పేదలకి ఇళ్ల స్థలాలకి ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చినటువంటి భూమిని, గిరిజనులకు ఇచ్చినటువంటి భూమిని, నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమిని తిరిగి లాక్కొని ఈరోజు వాళ్ళ కబంధ హస్తాల్లోకి దాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కడికన్నా వచ్చినప్పుడు సోమిరెడ్డి చెప్తాడు గిరిజనుల అభ్యున్నతి, గిరిజనుల సంక్షేమం అని చెప్పి. మాటల్లో కాదు గిరిజనుల అభివృద్ధి, మాటల్లో కాదు గిరిజనుల సంక్షేమం, మాటల్లో కాదు గిరిజనులకు సంబంధించినటువంటి నేను అండగా నిలుస్తానని చెప్పి హామీలు ఇవ్వడం. క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే నోరు లేనటువంటి నిరుపేదలైనటువంటి గిరిజనుల నోటికాడ ప్లాట్లు కొట్టేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిల్ని అనుభవిస్తుంటే చంద్రమోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్లాట్లు తిరిగి ఏదైతే ప్రభుత్వ భూమిని కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసి నిరుపేద గిరిజనులకు ఇచ్చేటువంటి ధైర్యం నీకు ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను.